పాపం పండింది. అందుకే ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడా? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? తిరుమల లడ్డూపై ఏంటి రాజకీయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారం కాక రేపుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేయటంతో మొదలైన వివాదం వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేదాకా వెళ్ళింది. అయితే కలియుగ శ్రీనివాసుడు తన జోలికి గాని, గుడి జోలికి గాని, తన భక్తుల జోలికి గాని వస్తే వదిలిపెట్టడు అని అంతా నమ్ముతుంటారు. అలాంటిది తనకి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో ఇటువంటి ఘోరం, పాపం చేస్తే వదిలిపెట్టడు. అందుకే ఓ ధర్మారెడ్డి కొడుకు అర్ధాంతరంగా, అది కూడా మరో నెలలో పెళ్లి ఉందనగా గుండెపోటుతో మరణించాడు. చేసిన పాపం ఊరికే పోదు అంటూ అందరూ అనుకుంటున్నారు. మరి నిజంగా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా? అప్పటి ఓ ధర్మారెడ్డి కమిషన్లకు కక్కుర్తిపడి అటువంటి నెయ్యికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అసలు లడ్డూ ప్రసాదం అప్పుడు ఎలా తయారు చేసేవారు? ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు? తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూని తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3.20 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో జీఐ గుర్తింపు కూడా లభించటం విశేషం. తిరుమల శ్రీవారి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉంది. లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తోంది. క్రీస్తు శక 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్టు మరికొంతమంది పండితులు చెబుతున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు 100 ఏళ్లలోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు పంపిణీ చేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం, వడ, అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచేవారు. వీటిల్లో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించటం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించటం ప్రారంభమైందని, చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కల్తీ అయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డూ గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. తిరుపతి లడ్డూ నాణ్యత, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాప్ ల్యాబ్ టెస్ట్ రిపోర్టుకు సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డూ వార్తల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది వైసీపీ హయాంలో అని, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి కనుసన్నల్లోనే ఇది జరిగిందని వార్తలు వస్తున్నాయి. అందుకే కలియుగ దైవం శ్రీనివాసుడు కూడా ముందుగానే హెచ్చరించాడని కూడా వార్తలు వెలువడుతున్నాయి. గతంలో జరిగిన పరిణామాలు చూస్తే అది నిజమో మరి యాదృశ్చికమో కాని ఈవో హోదాలో ధర్మారెడ్డి తప్పు చేశాడనే భావన కలుగుతోంది. ఎందుకంటే ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ఆకస్మిక మరణం. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో పనిచేసేవాడు. ఆయనకు చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిర్ణయించారు. వీరిద్దరికీ నిశ్చితార్థ వేడుకల్ని కూడా నిర్వహించారు. జనవరిలో వివాహం జరగాల్సి ఉంది. తిరుమలలో వివాహం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన పనుల్లో 2 కుటుంబాలు ఉన్నాయి. ఇరువైపు పెళ్లి కార్డుల్ని పంచుతున్నారు. చెన్నైలోని ఆళ్వారుపేటలో ఉన్న బంధువులకు పెళ్లి కార్డులు ఇవ్వటానికి చంద్రమౌళి మిత్రుడితో కలిసి కారులో వెళ్లారు. కార్డులు పంచుతూ గుండెలో నొప్పిగా అనిపిస్తోందంటూ మిత్రుడికి చెప్పటంతో వెంటనే పక్కనే ఉన్న కావేరీ ఆస్పత్రికి తరలించారు. చంద్రమౌళిని కావేరీ ఆస్పత్రిలో చేర్చిన వెంటనే పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్సు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. ఇక చంద్రమౌళి రెడ్డిని కార్డియాకారిస్ట్ కావటంతో ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు కావేరీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజన్ ప్రకటించారు. వచ్చిన వెంటనే సిపిఆర్ నిర్వహించి క్యాథ్లాబ్కు తరలించారు. చంద్రమౌళికి స్టెంట్లు వేసి ఎక్మో చికిత్స సైతం అందించారు.
అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చంద్రమౌళి చనిపోయారు. పెళ్లి కావాల్సిన చంద్రమౌళి అలా అర్ధాంతరంగా కన్నుమూయటానికి గల కారణం అతని తండ్రి ధర్మారెడ్డి తిరుమల ప్రసాదం విషయంలో ధర్మం తప్పటం వల్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో లడ్డూ లాంటి మహాప్రసాదం గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రుచి తగ్గిపోయింది. అంతేకాదు అన్నప్రసాదంలో సైతం నాణ్యత తగ్గిపోయింది. ఈ విషయంపై అప్పుడు భక్తులు సైతం గట్టిగానే అడిగారు కాని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తిరుమలను సైతం డబ్బు వచ్చే ప్లేస్లాగానే చూశారు కాని ఆధ్యాత్మికంగా మాత్రం చూడలేదు అనేది జగమెరిగిన సత్యం. ఎన్నడూ లేని విధంగా తిరుమలలో గత 5 ఏళ్లలో రాజకీయ జోక్యం బాగా పెరిగింది. ముఖ్యంగా ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి బడా రాజకీయ నేతలు, అప్పటి ఎమ్మెల్యేలు తిరుమలపై బాగా పెత్తనం సాగించారు. లడ్డూ నాణ్యత లోపించిందని, రుచి, వాసన బాగుండటం లేదని, 2 రోజులకే ప్రసాదం చెడిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాని ఇవేవీ నాటి పెద్దలుగాని, టీటీడీ అధికారులు కాని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే ఆ ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యి కల్తీది అని వారికి తెలుసు. అందుకే కిమ్మనలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేతిలో వనస్పతి, వృక్ష, జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని బయటపడటంతో భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని నివేదిక బట్టబయలు కావటంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొన్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి రోజుకు 1,00,000 ఖర్చవుతుందన్నారు. అంటే కిలో నెయ్యి ధర 1,667 రూపాయలకు కొనుగోలు చేశామని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కేవలం 320 రూపాయలకే ఎలా వచ్చిందో వైవీ సుబ్బారెడ్డి చెప్పాలి. కిలో ఆవు నెయ్యి కావాలంటే సుమారు 17 నుంచి 18 లీటర్ల పాలు అవసరం. అంటే కేవలం పాలకోసమే దాదాపు 700 రూపాయలకు పైగా ఖర్చవుతున్నప్పుడు కిలో నెయ్యి 320 రూపాయలకే గుత్తేదారుడు ఎలా సరఫరా చేస్తాడు? పైగా యూపీ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సేకరించి సరఫరా చేయాలంటే గుత్తేదారుడు రవాణా ఖర్చులు కూడా భరించి అతి తక్కువ ధరకు సరఫరా చేయలేడన్న విషయం సాధారణ ప్రజలకు కూడా తెలుసు. మరి అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులకు ఈ మాత్రం తెలివిలేదా అని భక్తులు నిలదీస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో మొత్తం 5 సరఫరాదారులు నెయ్యిని పరీక్షించాలని కమిటీని కోరింది. ఏఆర్ డైరీ, ఆగ్రో ఫుడ్ శాంపిల్స్లలో అంతర్గత అవకతవకలను గుర్తించి మిగిలిన 4 ట్యాంకర్లను వేరుచేసి వీటిల్లో 2 ట్యాంకర్ల నమూనాలను జూలై 6న గుజరాత్లోని నేషనల్ డైరీకి పంపగా మిగిలిన 2 ట్యాంకర్ల నమూనాలను పంపారు. జూలై 12న గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్కు పరీక్ష కోసం పంపారు. ఈ రిపోర్ట్సులో నెయ్యికి బదులుగా చేప నూనె, జంతువుల కొవ్వు వాడారని తేలింది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా ప్రకటించారు. అంత తక్కువ రేటుకే నెయ్యిని సప్లై చేస్తున్నారంటేనే అనుమానం వచ్చిందని, ఈ డౌటుతోనే శాంపిల్స్ టెస్టుకు పంపామని ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. మా అనుమానం నిజమైంది. నెయ్యి కల్తీ జరుగుతుందని రిపోర్ట్స్ చెప్పాయని ఆయన అన్నారు. 1 కేజీ ఆవు నెయ్యి 320 రూపాయల నుంచి 411 రూపాయల మధ్య ఉన్న రేటుకే ఎలా వస్తుందని తమకు అనుమానం వచ్చిందని ఈవో చెప్పారు. నెయ్యి చూస్తే నూనెలాగా ఉండేదని, ఈ అనుమానంతోనే టెస్టింగ్ చేయించామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్డీడీబీ ల్యాబ్కు శాంపిల్స్ పంపినట్టు వివరించారు. ఇక రిపోర్ట్స్ అందిన తర్వాత తదుపరి చర్యలకు ప్రభుత్వం చేపట్టనుంది. చట్టపరమైన చర్యలతో పాటు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకోనున్నారు. నివేదిక అందిన తర్వాత ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వారిచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం ఓ కట్టుకథ అని కౌంటరిచ్చారు వైఎస్ జగన్. కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో అద్భుతమైన వ్యవస్థ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేయటం కోసమే తిరుమల లడ్డూ పవిత్రతపై ఆరోపణలు చేశారని గట్టిగానే కౌంటరిచ్చారు. మరి ఈ అంశంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని కోరుతున్నారు పలువురు.
ఇంతకీ తిరుమల లడ్డూ వ్యవహారం డైవర్షన్ పాలిటిక్స్ అని మీరు అనుకుంటున్నారా? మాకు కామెంట్ చేసేయండి.